गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पैरालिसिस ఎంత బాధగా ఉంది ఆ పదం వినడానికి. తరంగ శక్తి పారాలిసిస్ 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఒక బ్రదర్ తాలూకు ఇబ్బంది ఎంత సులువుగా ఇన్ని సంవత్సరాలు ఆయన రకరకాల విధానాలు ట్రై చేశారు. కానీ తరంగ శక్తి, తరంగ హీలింగ్, తరంగాలకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి విధానం గురించి ఆయనకి తెలియదు. ఈ హీలింగ్ ద్వారా ఆయన ఇప్పుడు పారాలిసిస్ తగ్గిపోవడమే కాకుండా అదే కుడి చేతితో రాత కూడా రాస్తున్నారట. రైటింగ్ అనేది కూడా పోయిందిట. రైటింగ్ కూడా ఇప్పుడు రాయగలుగుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు బైక్ కూడా డ్రైవ్ చేయగలుగుతున్నారట. బైక్ డ్రైవింగ్ చేయాలంటే 10 ఊర్లోకి వెళ్ళాలంటే ఇదివరకు వెళ్ళలేకపోయేవారు. ఎందువల్లంటే ఆ సమస్య పారాలిసిస్ అనేటప్పటికీ ఎంత బాధాకరంగా ఉంటుందో. కానీ విశ్వశక్తిని అర్థం చేసుకోండి. యూనివర్సల్ ఫోర్స్ అనేటటువంటిది, అల్టిమేట్ పెర్ఫెక్షన్ అనేటటువంటిది ప్రతి వ్యక్తిలోనూ కూడా నింపి ఆ శక్తిని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఇచ్చిన బాధని తగ్గించుకునేటటువంటి విధానం కూడా మీ శరీరంలోనే ప్రవేశపెట్టబడి ఉన్నాయి. ఎనర్జీ బ్యాలెన్సింగ్ టెక్నిక్ ద్వారా సాధ్యం కానిది లేదు అని తెలుస్తోంది. మనం అందరం కూడా ఒకే ఆలోచనలోకి విశ్వశక్తిని తయారు చేసుకుంది. విశ్వం తాలూకు పని చేస్తుంటే కనుక ఈ విశ్వం నుంచి వస్తున్నటువంటి వెనకకుండా వెళ్ళేటటువంటి ఆ శక్తి భూమిలోకి వెళ్ళి భూమి నుంచి మళ్ళీ ఎదర భాగం నుంచి సర్వ జీవులకి కూడా ఈ శక్తిని మనం ప్రసాదించేటటువంటి అద్భుతమైనటువంటి ఈ విధానం గురించి తెలుసుకుంటే కనుక ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది అనేటటువంటిది పడరు. మీకు ఈ వీడియో చూపించడం తాలూకు ఉద్దేశం ఏంటంటే పారాలిసిస్ అనగానే భయపడిపోవద్దు. దానికి నివారణోపాయం ఉంది, ఖచ్చితంగా ఉంది అనేటటువంటి ధైర్యాన్ని మీకు అందరికీ, ధైర్యం ఉంటే చాలట. గురువుగారు చెప్తూ ఉంటారు ఏంటంటే చాలా వరకు 99% జబ్బులన్నీ కూడా సైకోసోమాటిక్ డిసీజెస్. నాన్న భయపడద్దు, మానసికంగా దానికి విరుగుడు లేదు అనేటప్పటికి భయం మన లోపల ఆవహిస్తుంది. భయం నుంచి బయటికి రండి. పారాలిసిస్ అనేటటువంటి చాలా సింపుల్, భయపడద్దు. స్మైల్ యోగా మీ చెంత ఉంది, తరంగ శక్తి మీ వద్దనే ఉంది. మీ శరీరంలో 24 గంటలు ఆ ప్రవాహాన్ని ఖచ్చితంగా ఎనర్జీ బ్యాలెన్సింగ్ ద్వారా సాధించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. చెప్పండి, మీ పేరు ఏంటండి? సుమిత్ అండి. గట్టిగా మీ పేరు? సుమిత్. ఇక్కడ ఈ యోగా సెంటర్కి మీరు రావడానికి కారణం ఏంటండి? పారాలిసిస్. ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు? 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు. పారాలిసిస్ ఏంటి, మీకు అనుకోకుండా వచ్చిందా ఏంటి? ముందు నుంచి బీపీ సిమ్టమ్స్ ఉండేవా? బీపీ కానీ ఏం లేదు, సడన్ గా వచ్చింది. 3 ఏళ్ల క్రితం వచ్చింది. మీ అమ్మగారు మనం చెప్పారు, బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం దానికన్నా చెప్పారు ఆవిడ. 3 ఏళ్ళు అయింది ఈ రోజుతో అని చెప్పి మొన్న రోజు చెప్పారు నాకు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మీకు ఇక్కడ రావడంలో ఇక్కడ ఏమన్నా మీకు ఆసనాలు కానీ ఇలాంటిది ఏమన్నా వేయించేసి శ్వాసలు కానీ ఇలా తీసేసుకో అలా తీసేసుకో వంకర తిరిగిపో అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఏమన్నా ఉందా ఇక్కడ? కానీ ఇక్కడ యోగా సెంటర్ అంటున్నాం. ఇక్కడ హీలింగ్ అనేటటువంటి మెయిన్ సబ్జెక్ట్. అంటే మనిషిలో ఉన్నటువంటి శక్తిని ఉద్దీపన చేసుకుని ఇంకొకటికి ఇబ్బంది తగ్గించడానికి మనిషి ట్రై చేస్తే కనుక ఆ శక్తి కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అంటే మనం చెప్తున్న సబ్జెక్ట్. ఇప్పుడు మీకేంటి వచ్చింది? ఆ ఓంకారం అది చేస్తున్న కొద్దీ ఆ తరంగాన్ని బయటికి పంపిస్తున్నట్టేనా కదా? ఆ మెడిటేషన్ అయినా కళ్ళు మూసేసుకుని గంటలు కూర్చుండిపోయి ఇలా నిద్రలు పోతూ అది చేయమన్నా కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు గంటలు కూర్చుండిపోతున్నట్టే, అది ప్రమాదం. మళ్ళీ ఏదో పిరమిడ్ల కింద అది కూర్చోమని ఏమన్నా చెప్తున్నా? లేదు కదా.
హాఫ్ అన్ అవర్ చేస్తున్నాను. మీరు చేసి రాస్తున్నారు, నేను హాఫ్ అన్ అవర్ చేస్తాను. కానీ మీ రిజల్ట్ ఎలా ఉంది అల్టిమేట్? చాలా బాగుంది, చాలా ఫ్రీగా ఉంది. చాలా ఫ్రీగా ఉంది. అంటే ఇక్కడికి వచ్చి ఆ 1 వీక్ కి హీలింగ్ చేయించుకోవడం వల్ల మీకు ఇంకా బెటర్ అవుతుందా డౌన్ అవుతుందా ఎనర్జీ? బెటర్ అవుతుంది. బెటర్ అవుతుంది. అంటే ఇక్కడ తగ్గని జబ్బు అనేటటువంటిది ఏది లేదంటున్నారు అందరూ. అది నిజానికి నమ్మచ్చు అంటారా నమ్మరా? ఎలా చెప్పగలరు? మీ అమ్మగారి తరగతి బాధ ఎలా ఉండేది? మా మగారికి చాలా ఫ్రీ అయింది, మా బ్రదర్కి ఫ్రీ అయింది. మీ బ్రదర్కి అన్నట్టు ఏంటి ఆయన ఇబ్బంది? రొంప. ఎన్నేళ్ళ నుంచి? ఒక 2-3 ఇయర్స్ నుంచి ఉంది. 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువ ఉంది, కానీ చాలా రెగ్యులర్ గా కంటిన్యూస్ ఉంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు నాకు అన్నారు. తుమ్ములు వచ్చాయి మార్నింగ్ బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా చాలా. అది ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అంటే హీలింగ్ అంటే అర్థమైంది కదా. అంటే హీలింగ్ చేస్తున్న కొద్దీ ఏంటంటే శరీరంలో ఉన్న ధాతు ఉత్పత్తి జరిగి అయస్కాంత క్షేత్రం పెరుగుతూ ఉంటుంది. దాని మూలాన్ని మనం సాధన చేస్తే ఆజన్మంతం సుఖంగా ఉండొచ్చు ఉండలేమా? ఇక్కడికి వస్తున్న కేసులన్నీ మీరు చూస్తున్నారు కదా. ఎలాంటి కేసులు వస్తున్నాయి? డాక్టర్ చేసి కేసులు వస్తున్నాయా, వదిలేసిన కేసులు వస్తున్నాయా? డాక్టర్లు వదిలేసిన తర్వాత మీరు వెళ్ళిన ఎవరు చిన్న డాక్టర్లు ఎవరు కాదు కదా. 3 ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చిన 10 days లోనూ 20 days లోనూ వచ్చిన రిజల్ట్ మీరు అర్థమవుతాను కదా. ఇప్పుడు ఎలా ఉంది? ఇదివరకు ఇప్పటికి మానసికంగా మార్పు ఏంటి మీ దగ్గర? మానసికంగా ఇదివరకు మానసికంగా ఎలా బాధపడేవారు? రోడ్డు మీద వాకింగ్ చేసేవాడిని కాదు, సపోర్ట్ ఉంటే కానీ చేసేవాడిని కాదు. ఇప్పుడు సింగిల్ గా వెళ్ళగలుగుతున్నాను. సింగిల్ గా వెళ్తున్నాను. బైక్ డ్రైవింగ్ చేయగలుగుతున్నాను. బైక్ డ్రైవ్ చేస్తున్నారు. ముందు చేసేవాడిని కాదు. ముందు చేసేవారు కాదు. ఓకే. అంటే జనానికి బైక్ డ్రైవ్ చేయొచ్చు అంటే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు కుడి చేయని ఇంకా దేనికి వాడుతున్నారు? రైటింగ్ ఎలా ఉంది? రైటింగ్ బాగుంది. రైటింగ్ ఇదివరకు ఇప్పటికి ఇంప్రూవ్ అయిందా లేదా? అర్థమవుతుంది కదా. అంటే రైటింగ్ అనేది ఒక సిమ్టమ్. ఇంకా దీంతో వర్క్ చేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? నడక ఇదివరకు మీరు నడక అయింది నడిచేటప్పుడు ఇది హ్యాండ్ మూవ్మెంట్ అయ్యేది కాదు, ఇప్పుడు అవుతుంది. ఓకే. ఇప్పుడు చెయ్యలేక కొద్దిగా ఎత్తి చూపించండి ఎలా ఉంది? అంటే తాయిజీవి ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? తాయిజీలో కొన్ని మూమెంట్స్ మీకు చెప్పాం కదా, అవి చేస్తున్నారు కదా. ఓకే రైట్. ఎందుకంటే మేము ఇదంతా కూడా డాక్టర్స్ ఇది వాళ్ళకి ఓ సిస్టమేటిక్ సిద్ధాంతం చేద్దామని చెప్పేసి ఉద్దేశం. దాంతో అడుగుతున్నాం. ఇది పబ్లిక్ కి చూపించడంలో ఇబ్బంది ఏం లేదు కదా మీకు? రైట్. థ్యాంక్ యూ.